హాయ్ స్టూడెంట్స్, మనం చూస్తున్నది ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ 2 మాడ్యూల్ 2 బేసిక్ వైరింగ్ ప్రాక్టీస్. ఇందులో ఇది పార్ట్ ఏ. ఇందులో మనకు 1 నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి 36 నుండి 70 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఇందులో పార్ట్ ఏలో మొదటి క్వశ్చన్, హౌ ద కాంటిడ్యూట్ పైప్స్ ఆర్ స్పెసిఫైడ్. కాంటిడ్యూట్ పైప్స్ అనేటివి ఎలా స్పెసిఫై చేసి ఉంటారు? ఆప్షన్ ఏ లెంత్ ఇన్ మీటర్, అంటే పొడవును మీటర్లో కొలవడము. ఆప్షన్ బి వాల్ థిక్నెస్ ఇన్ ఎంఎం. ఇక్కడ వాల్ థిక్నెస్ని ఎంఎంలో కొలవడము, లేదా ఇన్నర్ డయామీటర్ ఇన్ ఎంఎం, లోపల వ్యాసం అనేది ఎంఎంలో తీసుకుంటాము. ఆప్షన్ డి అవుటర్ డయామీటర్ ఇన్ ఎంఎం, వెలుపలి వ్యాసంని మనము ఎంఎంలో కొలుస్తాము. ఇందులో వచ్చేసి కాంటిడ్యూట్ పైప్స్ అనేటివి ఎలా స్పెసిఫై చేస్తారంటే అవుటర్ డయామీటర్ ఇన్ ఎంఎం. సో అవుటర్ డయామీటర్ ఏదైతే ఉంటుందో దానిని ఎంఎంలో తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ ఫర్ రీవైరబుల్ ఫ్యూజ్. సో రీవైరబుల్ ఫ్యూజ్ అంటే మనకు తెలుసు, అంటే తిరిగి వైర్ చేయగలిగినటువంటి ఫ్యూజ్ని రీవైరబుల్ ఫ్యూజ్ అంటాము. దాని యొక్క ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ ఎంత? ఆప్షన్ ఏ 1.1, ఆప్షన్ బి 1.4, ఆప్షన్ సి 2.1, ఆప్షన్ డి 2.5. ఇందులో ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ వచ్చేసి ఆప్షన్ బి 1.4. నెక్స్ట్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అండర్ రైటర్స్ నాట్ ఫర్ పెండెంట్ హోల్డర్ కనెక్షన్. పెండెంట్ హోల్డర్ కనెక్షన్స్లోన అండర్ రైటర్స్ నాట్ అనేది ఉంచడానికి గల కారణం ఏమిటి? అంటే ఆ యొక్క అండర్ రైటర్ యొక్క ముడి ఉండడానికి గల ఉపయోగం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ అవాయిడ్ లూజ్ కనెక్షన్స్, వదులుగా కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నివారించడం కోసము. ఆప్షన్ బి ఇంక్రీజ్ మెకానికల్ స్ట్రెంగ్త్, ఆ యొక్క మెకానికల్ స్ట్రెంగ్త్ని పెంచడం కోసము. ఆప్షన్ సి ప్రివెంట్ ఎక్సెసివ్ క్యాప్ కవర్ ప్రెజర్, ఎక్సెసివ్ క్యాప్ కవర్ ప్రెజర్ని నిరోధించడం కోసము. ఆప్షన్ డి రెడ్యూస్ ద స్ట్రెయిన్ ఫ్రమ్ ద టర్మినల్స్ ఆఫ్ యాక్సెసరీస్, ఆ యొక్క ఉపకరణాలు ఏవైతే ఉంటాయో దాని యొక్క టర్మినల్స్ మీద ఉన్నటువంటి స్ట్రెయిన్ని, ఒత్తిడిని తగ్గించడం కోసమా అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెడ్యూస్ ద స్ట్రెయిన్ ఫ్రమ్ ద టర్మినల్ ఆఫ్ యాక్సెసరీస్. ఆ యొక్క టర్మినల్స్ మీద ఉన్నటువంటి, ఆ యొక్క యాక్సెసరీస్లో ఉన్న టర్మినల్స్ మీద ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడం కోసమే అండర్ రైటర్స్ నాట్ అనేది, లోపలి వైపు ముడి అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఫ్యూజ్. ఇక్కడ చూపించిన ఈ యొక్క ఫ్యూజ్ యొక్క రకము ఏమిటి? ఆప్షన్ ఏ నైఫ్ ఎడ్జ్ క్యాట్రిడ్జ్ ఫ్యూజ్, ఆప్షన్ బి హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్, ఆప్షన్ సి ఫెర్రూల్ కాంటాక్ట్ క్యాట్రిడ్జ్ ఫ్యూజ్, ఆప్షన్ డి డయాజ్డ్ స్క్రూ టైప్ క్యాట్రిడ్జ్ ఫ్యూజ్. ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఫ్యూజ్ యొక్క రకం ఏమిటి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క ఫ్యూజ్ పేరు హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్సెసరీ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రికల్ యాక్సెసరీ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ బ్రేకర్ హోల్డర్, బ్రాకెట్ హోల్డర్, ఆప్షన్ బి ఎడిసన్ స్క్రూ టైప్ హోల్డర్, ఆప్షన్ సి యాంగిల్ స్వియల్ ల్యాంప్ హోల్డర్, ఆప్షన్ డి గొలియాత్ ఎడిసన్ స్క్రూ ల్యాంప్ హోల్డర్. ఇందులో మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ల్యాంప్ యొక్క పేరు ఏమిటి, ఈ యొక్క హోల్డర్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఇది హోల్డర్ అండి. ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ యాక్సెసరీ అని చెప్పారు, ఇది హోల్డరు. ఈ హోల్డర్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఇది స్క్రూ టైప్ ఉంది కదా, ఎడిసన్ స్క్రూ టైప్ హోల్డర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సింబల్ యూజ్డ్ ఇన్ వైరింగ్ సర్క్యూట్. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ యొక్క సింబల్ అనేది వైరింగ్ సర్క్యూట్లో ఉపయోగిస్తారు. దీని యొక్క పేరు ఏమిటి, దేనికి ఇది చూపిస్తుంది? ఆప్షన్ ఏ లింక్, ఆప్షన్ బి ఫ్యూజ్, ఆప్షన్ సి పుల్ స్విచ్, ఆప్షన్ డి ప్లగ్ అండ్ సాకెట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్లగ్ అండ్ సాకెట్ని చూపిస్తున్నటువంటి ఈ యొక్క సింబలు. సో ఇది ఎలక్ట్రికల్ వైరింగ్ సర్క్యూట్స్లో ప్లగ్ అండ్ సాకెట్స్ని ఇది చూపిస్తుంది. నెక్స్ట్,
విచ్ టైప్ ఆఫ్ లోడ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఎల్ సిరీస్ ఎంసీబీ? ఏ రకమైన లోడ్ ఎల్ సిరీస్ ఎంసీబీ ద్వారా రక్షించబడుతుంది? ఆప్షన్ ఏ మోటార్స్, ఆప్షన్ బి గీజర్, ఆప్షన్ సి హ్యాండ్ టూల్స్, ఆప్షన్ డి ఎయిర్ కండిషనర్. సో ఇందులో వచ్చేసి మనకు తెలుసు ఈ యొక్క ఎల్ సిరీస్ ఎంసీబీస్ అని దేంట్లో ఉపయోగిస్తారు? గీజర్స్లో ఉపయోగిస్తారు. సో ఏ రకమైన లోడ్ అది? గీజర్ లోడ్ని మనము ఈ యొక్క ఎల్ సిరీస్ ఎంసీబీ ద్వారా ప్రొటెక్ట్ చేయవచ్చును. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ స్విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సర్క్యూట్? ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క స్విచ్ ఏ రకమైన స్విచ్ ఇది? ఇక్కడ కనిపిస్తున్నది ఆప్షన్ ఏ వన్ వే స్విచ్, ఆప్షన్ బి టూ వే స్విచ్, ఆప్షన్ సి ఇంటర్మీడియట్ స్విచ్, ఆప్షన్ డి మల్టీ పొజిషన్ స్విచ్. ఇందులో మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క స్విచ్ యొక్క ఏ రకమైనటువంటి స్విచ్ ఇది అన్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆప్షన్ బి టూ వే స్విచ్. సో ఇక్కడ కనిపిస్తున్నది మనకు టూ వే స్విచ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లో కరెంట్ రేటెడ్ కేబుల్ యూజ్డ్ టు కనెక్ట్ హయ్యర్ కరెంట్ లోడ్? అంటే హయ్యర్ కరెంట్ లోడ్కి లో కరెంట్ రేటింగ్ కలిగినటువంటి కేబుల్ అనేది మనం కనెక్ట్ చేస్తే జరిగేటువంటి లేదా కనిపించేటువంటి ప్రభావం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజెస్, ఆప్షన్ బి లోడ్ కరెంట్ ఇంక్రీజెస్, ఆప్షన్ సి వోల్టేజ్ డ్రాప్ డిక్రీజెస్, ఆప్షన్ డి కేబుల్ డ్యామేజ్ డ్యూ టు హీట్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేబుల్ డ్యామేజ్ డ్యూ టు హీట్. ఇక్కడ చూడండి, మనం కనెక్ట్ చేస్తున్నది హయ్యర్ కరెంట్ లోడ్కి. ఎంత కనెక్ట్ చేస్తున్నాం? లోయర్ కరెంట్ రేట్ కలిగిన కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ హయ్యర్ కరెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వలన ఆ యొక్క కేబుల్ అనేది డ్యామేజ్ అవుతుంది. దేనివల్ల అంటే హీట్ వల్ల. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కాండ్యూట్ యాక్సెసరీ? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కాండ్యూట్ యాక్సెసరీ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ సాలిడ్ బెండ్, ఆప్షన్ బి సాలిడ్ ఎల్బో, ఆప్షన్ సి ఇన్స్పెక్షన్ బెండ్, ఆప్షన్ డి ఇన్స్పెక్షన్ ఎల్బో. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏది అన్నట్లయితే ఇన్స్పెక్షన్ బెండ్. సో ఇక్కడ కనిపిస్తున్న యొక్క ఎలక్ట్రికల్ కాండ్యూట్ యాక్సెసరీ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఇన్స్పెక్షన్ బెండ్. నెక్స్ట్, హౌ మెనీ టూ వే స్విచెస్ విత్ ఇంటర్మీడియట్ స్విచ్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ వన్ ల్యాంప్ ఫ్రమ్ 3 డిఫరెంట్ ప్లేసెస్? 3 డిఫరెంట్ స్థలాల నుండి మనము ఒక ల్యాంప్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించగలిగిన టూ వే స్విచ్చెస్ ఎన్ని అన్నట్లయితే ఆప్షన్ ఏ 1, బి 2, సి 3, డి 4. సో ఇక్కడ టూ వే స్విచ్చెస్ అనేటివి ఎన్ని ఉపయోగిస్తాము ఎక్కడి నుండి చేయడానికి? 3 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక ల్యాంప్ని మనము ఆపరేట్ చేయడం కోసం అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2, ఆప్షన్ బి. సో 2 టూ వే స్విచెస్ అనేటివి ఉపయోగిస్తాము 3 వేరు ప్రదేశాల నుండి ఒక ల్యాంప్ని మనము కంట్రోల్ చేయడం కోసము. నెక్స్ట్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కన్సీల్డ్ వైరింగ్? సో కన్సీల్డ్ వైరింగ్ అంటే లోపల వైరింగ్ అనేది దాచబడినట్టుగా మనం చేసేటువంటి ఆ యొక్క వైరింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ ఈజీ టు మెయింటైన్, ఈజీగా మనం మెయింటైన్ చేయడం కోసమా? ఆప్షన్ బి లెస్ వోల్టేజ్ డ్రాప్, తక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంటుందా? ఆప్షన్ సి హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందా? ఆప్షన్ డి ప్రొటెక్షన్ అగైనెస్ట్ మాయిశ్చర్. సో ఇందులో మనకు కన్సీల్డ్ వైరింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏది అన్నట్లయితే ఆప్షన్ డి ప్రొటెక్షన్ అగైనెస్ట్ మాయిశ్చర్. ఆ యొక్క తేమకు వ్యతిరేకంగా రక్షించడం కోసం మనము ఇలాంటి కన్సీల్డ్ వైరింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్? ఈ యొక్క డయాగ్రామ్ యొక్క పేరేమిటి? ఆప్షన్ ఏ ఇన్స్టలేషన్ ప్లాన్, ఆప్షన్ బి లేఅవుట్ డయాగ్రామ్, ఆప్షన్ సి వైరింగ్ డయాగ్రామ్, ఆప్షన్ డి సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లైను లేదా లోడ్ న్యూట్రల్ 2 టర్మినల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ స్విచెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క డయాగ్రామ్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే మనకు ఇక్కడ ఇన్స్టలేషన్ ప్లాన్ అంటే ఇన్స్టలేషన్ చేసేటప్పుడు చేసేటువంటి ప్లానా, లేదా ఆప్షన్ బి లేఅవుట్ డయాగ్రామ్. లేఅవుట్ అంటే టాప్ వ్యూలో మనం చూసినప్పుడు ఏ ఎక్విప్మెంట్స్ ఎక్కడెక్కడ అని చూపించే లేఅవుటా, లేదా ఆప్షన్ సి వైరింగ్ డయాగ్రామా, ఆప్షన్ డి యొక్క సర్క్యూట్ డయాగ్రామా అన్నట్లయితే
ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆప్షన్ డి. ఆప్షన్ డి అంటే ఏంటి? సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇక్కడ కనిపిస్తున్నది సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ అంటే లైన్ లేదా లోడ్, న్యూట్రల్ రెండు కనిపిస్తున్నాయి కదండి, వాటిని బేస్ చేసుకొని చేసేటువంటి డయాగ్రామ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ ఫర్ హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజెస్ లేదా హెచ్ఆర్సి ఫ్యూజ్ యొక్క ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అన్నట్లయితే ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 1.1, ఆప్షన్ సి 1.4, ఆప్షన్ డి 1.7. ఇందులో వచ్చేసి మనకు ఆ యొక్క హెచ్ఆర్సి ఫ్యూజ్ లేదా హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్ యొక్క ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆప్షన్ బి 1.1. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ రిలే కెన్ బి ఆపరేటెడ్ అట్ బోత్ ఏసీ అండ్ డీసీ? ఏసీలోను డీసీలోను ఉపయోగించగలిగినటువంటి అంటే రెండిటిలోనూ వాడగలిగినటువంటి రిలే యొక్క రకం ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ ఫెర్రిడ్ రిలే, ఆప్షన్ బి థర్మల్ రిలే, ఆప్షన్ సి ఇంపల్స్ రిలే, ఆప్షన్ డి డ్రై రీడ్ రిలే. ఇందులో ఈ 4 రకాల రిలేస్లో మనము దేనిలోనైనా అంటే ఏసీలో అయినా బీసీలో డీసీలో అయినా ఉపయోగించగలిగినటువంటి ఆ యొక్క రిలే ఏది అన్నట్లయితే ఇంపల్స్ రిలే. ఇంపల్స్ రిలే అనే దాని ద్వారా మనము ఏం చేస్తాము? ఏసీలోను డీసీలోను ఉపయోగించగలం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాక్సెసరీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్? విద్యుత్ ఉపకరణాల్లో ఉపయోగించేటువంటి ఈ యొక్క ఎలక్ట్రికల్ యాక్సెసరీ యొక్క పేరు ఏమిటి? సో ఆప్షన్ ఏ 2 పిన్ ప్లగ్, ఆప్షన్ బి 3 పిన్ ప్లగ్, ఆప్షన్ సి ఐరన్ కనెక్టర్ విత్ డైరెక్ట్ ఎంట్రీ, ఆప్షన్ డి ఫ్లాట్ కనెక్టర్ విత్ సైడ్ ఎంట్రీ. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కేబుల్ యొక్క పేరు ఏమిటి లేదా ఎలక్ట్రికల్ యాక్సెసరీ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐరన్ కనెక్టెడ్ విత్ డైరెక్ట్ ఎంట్రీ. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రికల్ యాక్సెసరీ పేరు ఏది అన్నట్లయితే ఐరన్ కనెక్టర్ విత్ డైరెక్ట్ ఎంట్రీ, ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాక్సెసరీ సింబల్? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సింబల్ ఉంది కదండి, ఈ సింబల్ అనేది దేనికోసం ఉపయోగిస్తాము? ఈ సింబల్ ఉంటే అక్కడ దేనిని మనము ప్లేస్ చేయాలి? బెల్ పుష్ స్విచ్, ఆప్షన్ బి 2-వే స్విచ్, ఆప్షన్ సి 1-వే స్విచ్ 2 పోల్స్, ఆప్షన్ డి మల్టీ పొజిషన్ స్విచ్ సింగిల్ పోల్. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క స్విచ్ యొక్క ఈ యొక్క సింబల్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ డి మల్టీ పొజిషన్ స్విచ్ సింగిల్ పోల్. సింగిల్ పోల్ కోసము మల్టీ పొజిషన్లో మనము ప్లేస్ చేయగలిగినటువంటిది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ కార్డ్స్ ఇన్ డొమెస్టిక్ వైరింగ్? సో డొమెస్టిక్ వైరింగ్లో ఫ్లెక్సిబుల్ కార్డ్స్ అనేటివి ఉంచడానికి లేదా చేయడం కోసం లేదా ఉపయోగించడానికి గల ప్రయోజనం ఏమిటి? వాటి ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ కన్సీల్డ్ వైరింగ్, ఆప్షన్ బి పర్మనెంట్ కనెక్షన్, ఆప్షన్ సి రన్ కేబుల్ త్రూ హోల్స్ ఇన్ సీలింగ్, అంటే సీలింగ్స్లోన రంధ్రాల ద్వారా కేబుల్ని రన్ చేయడం కోసము, లేదా కనెక్షన్ ట్రాన్స్పోర్టబుల్ అప్లయన్సెస్. సో ట్రాన్స్పోర్టబుల్ అప్లయన్సెస్కి అంటే రవాణాకు ఉపయోగించగలిగినటువంటి ట్రాన్స్పోర్టబుల్ అప్లయన్సెస్కి కనెక్షన్స్ చేయడం కోసమా ఈ యొక్క ఫ్లెక్సిబుల్ కార్డ్స్ అనేటివి ఉపయోగిస్తాము అన్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి కనెక్షన్ ట్రాన్స్పోర్టబుల్ అప్లయన్సెస్. అంటే రవాణాగా అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చగలిగినటువంటి అలాంటి ట్రాన్స్పోర్టబుల్ అప్లయన్సెస్కి మనం ఈ యొక్క ఫ్లెక్సిబుల్ కార్డ్స్ అనేటివి ఉపయోగిస్తాము. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ యూజ్డ్ అబౌవ్ 100 amperes కరెంట్ రేటింగ్? ఏ రకమైనటువంటి సర్క్యూట్ బ్రేకర్ను 100 amperesకి పైన ఉపయోగించగలము? ఆప్షన్ ఏ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఎంసీబీ, ఆప్షన్ బి అర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఈఎల్సీబీ, ఆప్షన్ సి మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఎంసీసీబీ, ఆప్షన్ డి రెసిడ్యూవల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఆర్సీసీబీ. ఇందులోనే మనము 100 amperes కరెంట్ రేటింగ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ యొక్క కరెంట్ రేటింగ్స్లో ఉపయోగించగలిగినటువంటి ఆ యొక్క సర్క్యూట్ బ్రేకర్ ఏది అన్నట్లయితే ఆప్షన్ సి మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీసీబీ. ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ని 100 amperes కంటే ఎక్కువ రేటింగ్ కలిగినటువంటి ఆ యొక్క సర్క్యూట్స్లో ఉపయోగించగలం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టిన్ కోటింగ్ ఆన్ కాపర్ ఫ్యూజ్ వైర్? సో ఇక్కడ టిన్ కోటింగ్ చేయడానికి ఇక్కడ కాపర్ ఫ్యూజ్ వైర్కి టిన్ కోటింగ్ చేయడానికి గల కారణం ఏమిటి లేదా వాటి వలన కలిగే
ప్రయోజనం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ విత్స్టాండ్ హై టెంపరేచర్, ఆప్షన్ బి ఇంక్రీజ్ ద ఫ్యూజింగ్ ఫ్యాక్టర్, ఆప్షన్ సి ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్ వైర్, ఆప్షన్ డి ఇంక్రీజ్ ద మెకానికల్ స్ట్రెంగ్త్. ఇందులో మనకు ఆ యొక్క టిన్ కోటింగ్ చేయడానికి గల కాపర్ వైర్ ఫ్యూజ్ వైర్కి టిన్ కోటింగ్ చేయడానికి గల కారణం ఏమిటి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్ వైర్. రాగి వైర్ యొక్క ఆక్సీకరణాన్ని నిరోధించడం కోసము ఈ యొక్క టిన్ కోటింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద 4 ఇన్సులేటెడ్ కండక్టర్స్ గ్రూప్? అంటే 4 ఇన్సులేటెడ్ కండక్టర్స్ని ఒక గ్రూప్ చేసినప్పుడు దాని యొక్క పేరు ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పేర్, ఆప్షన్ బి కోర్, ఆప్షన్ సి క్వాడ్, ఆప్షన్ డి లేయర్. సో నాలుగిటిని మనం చేసినప్పుడు మనం పిలిచేటువంటి పేరు ఏమిటండి? క్వాడ్. క్వాడ్ అంటే 4 ఇన్సులేటెడ్ కండక్టర్స్ని గ్రూప్ చేసినప్పుడు పిలిచేటువంటి పేరు. నెక్స్ట్, హౌ మెనీ 2-way స్విచెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ గోడౌన్ సర్క్యూట్ టు కంట్రోల్ 4 ల్యాంప్స్? ఎన్ని 2-way స్విచెస్ అనేటివి గోడౌన్ వైరింగ్లోన మనము 4 ల్యాంప్స్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఆ యొక్క 2-way స్విచెస్ యొక్క అవసరం ఎంత, ఎన్ని అవసరం ఉన్నాయి అన్నట్లయితే ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, సి 4, డి 5. ఇందులో మనము గోడౌన్ వైరింగ్లో 4 ల్యాంప్స్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించేటువంటి ఆ యొక్క 2-way స్విచెస్ ఎన్ని అన్నట్లయితే ఆప్షన్ బి 3. మూడిటి ద్వారా మనము 4 ల్యాంప్స్ని కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్, వై ట్రీ సిస్టమ్ ఆఫ్ వైరింగ్ మోస్ట్ సూటబుల్ ఫర్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్? అంటే వైవిధ్యమైన స్టోరీడ్ బిల్డింగ్ అంటే ఆ యొక్క మల్టీ అంటే అంతస్తులుగా స్టోర్ అయినటువంటి ఆ యొక్క బిల్డింగ్స్లోన వైవిధ్యమైన భవనం కోసము ఎందుకు మనకు ట్రీ సిస్టమ్ ఆఫ్ వైరింగ్ అనేది ఎక్కువగా దానికి సరిపోతుంది? ట్రీ సిస్టమ్ అంటే తెలుసు కదండి, బ్రాంచ్ నుండి స్మాల్ బ్రాంచెస్గా విడిపోవడం. ఈ రకమైనటువంటి సిస్టమ్ ఆఫ్ వైరింగ్ అనేది ఎందుకు ఆ యొక్క మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్కే చేస్తారు అన్నట్లయితే ఆప్షన్ ఏ ఈజీ లోడ్ బ్యాలెన్సింగ్ కోసం ఈజీ పర్పస్, బి కాన్స్టెంట్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్, కాన్స్టెంట్గా వోల్టేజ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము, ఆప్షన్ సి ఆఫర్స్ మినిమం వోల్టేజ్ డ్రాప్, ఇలా చేయడం వల్ల వోల్టేజ్ డ్రాప్ అనేది తగ్గుతుంది, డి ఈజీ ఇన్ ఫాల్ట్ ఫైండింగ్ విత్ మెనీ ఫ్యూజెస్. సో ఫాల్ట్ ఫైండింగ్ అనేది మెనీ ఫ్యూజెస్ ఉన్నలో ఫాల్ట్ ఫైండింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసమా ఈ యొక్క మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లోన ట్రీ సిస్టమ్ ఆఫ్ వైరింగ్ అనేది ఉపయోగిస్తామన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈజీ ఇన్ ఫాల్ట్ ఫైండింగ్ విత్ మెనీ ఫ్యూజెస్. ఎక్కువ ఫ్యూజెస్ ఉండడం వలన అక్కడ మనకు ఫాల్ట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం. నెక్స్ట్ 24, విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫిల్లర్ మెటీరియల్ ఫర్ ఫిక్సింగ్ స్క్రూ హోల్ ఆన్ సీలింగ్? అంటే పైకప్పు మీద స్క్రూ రంధ్రం ఫిక్స్ చేయడం కోసము ఉపయోగించేటప్పుడు ఆ యొక్క ఫిల్లర్ మెటీరియల్గా ఉపయోగించేటువంటిది ఏది అన్నట్లయితే విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫిల్లర్ మెటీరియల్గా ఉపయోగించేటువంటి దేనికోసము ఆ యొక్క సీలింగ్లోన స్క్రూ హోల్ని ఫిక్స్ చేయడం కోసం అన్నట్లయితే ఆప్షన్ ఏ పేపర్, ఆప్షన్ బి నైలాన్, ఆప్షన్ సి సిమెంట్, ఆప్షన్ డి పాలివినైల్ క్లోరైడ్. ఈ 4 పదార్థాలను దేనిని మనకు ఫిల్లర్ మెటీరియల్గా ఉపయోగిస్తారు స్క్రూ రంధ్రాన్ని ఫిక్స్ చేయడం కోసము అన్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నైలాన్ని మనకు ఆ యొక్క ఫిల్లింగ్ మెటీరియల్గా లేదా ఫిల్లర్ మెటీరియల్గా ఉపయోగిస్తారు స్క్రూ హోల్స్ని ఫిక్స్ చేసేటప్పుడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సింబల్ ఇండికేట్స్? ఈ యొక్క సింబల్ అనేది దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ టేబుల్ ఫ్యాన్, ఆప్షన్ బి సీలింగ్ ఫ్యాన్, ఆప్షన్ సి బ్రాకెట్ ఫ్యాన్, ఆప్షన్ డి ఎగ్జాస్ట్ ఫ్యాన్. సో ఈ యొక్క సింబల్ అనేది ఫ్యాన్ని చూపిస్తుంది. అయితే ఇందులో ఏ రకమైన ఫ్యాన్ని ఈ యొక్క సింబల్ అనేది చూపిస్తుంది అన్నట్లయితే ఆప్షన్ ఏ టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, బ్రాకెట్ ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లోన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్. సో ఇది మనకు సీలింగ్ ఫ్యాన్ అంటే పైకప్పు నుండి కనుక ఇంటిలో వేసుకుంటాం కదండి, పై నుండి కిందకు వేలాడదీసినట్టుగా ఆ రకమైన ఫ్యాన్ కన్స్ట్రక్షన్కి చూపించగలిగినటువంటి గుర్తు ఇది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిలే? ఇక్కడ ఉన్నటువంటి రిలే యొక్క పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఇంపల్స్ రిలే, ఆప్షన్ బి డ్రై రీడ్ రిలే, ఆప్షన్ సి ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే, ఆప్షన్ డి మెర్క్యూరీ వెటెడ్ కాంటాక్ట్ రిలే. సో ఇందులో మనకు ఏ రకమైనటువంటి రిలే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అన్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి డ్రై రీడ్ రిలే. సో ఇది డ్రై రీడ్ రిలే. నెక్స్ట్,
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డయాగ్రామ్? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రేఖాచిత్రం యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ లేఅవుట్ ప్లాన్, ఆప్షన్ బి వైరింగ్ డయాగ్రామ్, సి ఇన్స్టలేషన్ ప్లాన్, డి స్కెమాటిక్ డయాగ్రామ్. ఈ యొక్క కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ యొక్క రేఖాచిత్రం యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇన్స్టలేషన్ ప్లాన్. ఇది దేన్ని చూపిస్తుంది? ఇన్స్టలేషన్ యొక్క ప్లాన్ని చూపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ డయాగ్రామ్. నెక్స్ట్, వేర్ ద ఐరన్ క్లాడ్ డబుల్ పోల్ ఐసీడిపి మెయిన్ స్విచ్ ఈజ్ యూజ్డ్? ఎక్కడ మనకు ఈ యొక్క ఐసీడిపి మెయిన్ స్విచ్ అనేది ఉపయోగిస్తారు? లార్జర్ ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్ లేదా పెద్ద పారిశ్రామిక సంస్థాపనల్లోన కంట్రోల్ మెయిన్ ఆర్ బ్రాంచ్ సర్క్యూట్స్ లేదా మెయిన్ బోర్డ్ లేదా బ్రాంచ్ సర్క్యూట్స్ని కంట్రోల్ చేసేటువంటి ప్లేస్లోన ఈ యొక్క ఐసీడిపి స్విచ్ అనేది ఉపయోగిస్తారు. లేదా సింగిల్ ఫేజ్ డొమెస్టిక్ ఇన్స్టాలేషన్స్ అంటే సింగిల్ ఫేజ్ కలిగినటువంటి ఆ యొక్క డొమెస్టిక్ ఇన్స్టాలేషన్స్లో ఉపయోగిస్తారా? 3 ఫేజ్ పవర్ సర్క్యూట్ ఇన్స్టాలేషన్స్ ఈ యొక్క 3 ఫేజ్ పవర్ సర్క్యూట్ ఇన్స్టాలేషన్లో ఉపయోగిస్తారు అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఎక్కడ ఉపయోగిస్తారు? ఇది సింగిల్ ఫేజ్ డొమెస్టిక్ ఇన్స్టాలేషన్స్ అంటే డొమెస్టిక్ పర్పస్ కోసం వాడుతున్నటువంటి ఆ యొక్క సింగిల్ ఫేజ్ దాంట్లోన ఐసీడిపి అనగా ఐరన్ క్లాడ్ డబుల్ పోల్ స్విచ్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్, విచ్ ఎలక్ట్రికల్ యాక్సెసరీ బిలాంగ్స్ టు జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాక్సెసరీస్? ఇక్కడ ఏ యొక్క ఎలక్ట్రికల్ యాక్సెసరీ అనేది జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాక్సెసరీలోన ఆ యొక్క వర్గీకరణ చెందినది? ఆప్షన్ ఏ ఫ్యూజ్, ఆప్షన్ బి సీలింగ్ రోజెస్, ఆప్షన్ సి ఇంటర్మీడియట్ స్విచ్, ఆప్షన్ డి పెండెంట్ ల్యాంప్ హోల్డర్. ఈ 4 మనకు సీలింగ్ రోజెస్ అనేటివి మనకు జనరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాక్సెసరీస్లోన చేర్చబడినవి, ఆ యొక్క వర్గానికి సంబంధించినవి. నెక్స్ట్ 30 విచ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ డీసీ సిరీస్ ఎంసీబీ? డీసీ సిరీస్ ఎంసీబీ యొక్క అప్లికేషన్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ ఏసీ మోటార్, బి డీసీ మోటార్, సి లోకోమోటివ్స్, ఆప్షన్ డి ఎయిర్ కండిషనర్స్. దేనిలోన ఈ యొక్క డీసీ సిరీస్ ఎంసీబీలు అనేటివి ఉపయోగిస్తారు అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి. లోకోమోటివ్స్లో ఈ యొక్క డీసీ సిరీస్ ఎంసీబీస్ అనేటివి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద టైమ్ టేకెన్ బై ఎ ఫ్యూజ్ టు ఇంటరప్ట్ ద సర్క్యూట్ ఇన్ ఫాల్ట్? ఫాల్ట్ కండిషన్లోన ఆ యొక్క ఫ్యూజ్ అనేది సర్క్యూట్ని ఇంటరప్ట్ చేయడం కోసము తీసుకునేటువంటి టైంని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ టైం ఫ్యాక్టర్, ఆప్షన్ బి ఫ్యూజింగ్ ఫ్యాక్టర్, ఆప్షన్ సి కట్ ఆఫ్ ఫ్యాక్టర్, ఆప్షన్ డి ఫ్యూజింగ్ కరెంట్. ఇందులో ఆ యొక్క ఫ్యూజ్ అనేది సర్క్యూట్ని ఫాల్ట్ కండిషన్లో నుంచి దాన్ని ఆపరేట్ చేస్తూ లేదా ఇంటరప్ట్ చేసి సర్క్యూట్ని ఐసోలేట్ చేయడం కోసము తీసుకునేటువంటి టైంని ఏమని పిలుస్తారంటే కట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటారు. ఆ తీసుకున్న టైంని కట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటారు. నెక్స్ట్, విచ్ ప్లేస్ ద ట్రీ సిస్టమ్ ఆఫ్ వైరింగ్ ఈజ్ మోస్ట్ సూటబుల్? ఏ స్థితిలోన లేదా ఏ ప్రదేశంలో ట్రీ సిస్టమ్ ఆఫ్ వైరింగ్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు, వాటికి ఉత్తమంగా ఉంటుంది అన్నట్లయితే ఆప్షన్ ఏ గోడౌన్ వైరింగ్, బి ఇండస్ట్రియల్ వైరింగ్, సి డొమెస్టిక్ వైరింగ్, డి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్. సో ఇది ఇంతకుముందే చూసిన ప్రశ్న. సో ట్రీ సిస్టమ్ ఆఫ్ వైరింగ్ అనేది దేంట్లో ఉపయోగిస్తారంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్కి ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగిస్తారు? మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్కి ఉపయోగిస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పీవీసీ కాండ్యూట్ సైజ్ టు మేక్ సేఫ్ కోల్డ్ బెండింగ్? సో ఇక్కడ మ్యాక్సిమం పీవీసీ కాండ్యూట్ యొక్క సైజ్ ఎంత సేఫ్గా కోల్డ్ బెండింగ్ చేయడం కోసము ఉపయోగించగలిగినటువంటి మ్యాక్సిమం పీవీసీ కాండ్యూట్ యొక్క సైజ్ ఎంత అన్నట్లయితే ఆప్షన్ ఏ 12 mm, ఆప్షన్ బి 19 mm, ఆప్షన్ సి 25 mm, ఆప్షన్ డి 50 mm. సో ఈ 4 మనకు ఎక్కువగా ఉపయోగించేటువంటిది మ్యాక్సిమం పీవీసీ కాండ్యూట్ యొక్క సైజ్ ఎంత అన్నట్లయితే ఆప్షన్ సి 25 mm అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్, వై సెపరేట్ వైరింగ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ హోమ్ థియేటర్ వైరింగ్ అండ్ పవర్ వైరింగ్? సో సెపరేట్ వైరింగ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు దేంట్లో అంటే హోమ్ థియేటర్ వైరింగ్కి పవర్ వైరింగ్కి ఎందుకు సెపరేట్ వైరింగ్స్ అనేవి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అవాయిడ్ ఎలక్ట్రికల్ ఫైర్ అంటే విద్యుత్ అగ్ని ప్రమాదం అనేది జరగకున్నట్టుగా నియంత్రించడం కోసము, ఆప్షన్ బి రెడ్యూస్ పవర్ లాసెస్ విద్యుత్ నష్టాన్ని తగ్గించడం కోసము, లేదా అవాయిడ్ ఎలక్ట్రికల్ ఇంటర్ఫరెన్స్ ఆ యొక్క ఎలక్ట్రికల్ ఇంటర్ఫరెన్స్ని
నివారించడం కోసము. ఆప్షన్ డి మెయింటైన్ వోల్టేజ్ లెవెల్ కాన్స్టెంట్, వోల్టేజ్ లెవెల్ని కాన్స్టెంట్గా పెట్టడం కోసము. ఇందులో ఎందుకు మనము హోమ్ థియేటర్ వైరింగ్కి పవర్ వైరింగ్కి అనేది సపరేట్ కనెక్షన్స్ అనేటివి చేస్తాము అన్నట్టయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవాయిడ్ ఎలక్ట్రికల్ ఇంటర్ఫరెన్స్. ఎలక్ట్రికల్ ఇంటర్ఫరెన్స్ అనేది లేకుండా ఉంచడం కోసమే లేదా నివారించడం కోసమే ఈ యొక్క సపరేట్ కనెక్షన్ అనేది చేస్తాము. సో 35 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లైటింగ్ సర్క్యూట్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లైటింగ్ సర్క్యూట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ టన్నల్ లైటింగ్ వైరింగ్, ఆప్షన్ బి కారిడార్ లైటింగ్ వైరింగ్, ఆప్షన్ సి గోడౌన్ లైటింగ్ వైరింగ్, ఆప్షన్ డి స్టేర్ కేస్ లైటింగ్ వైరింగ్. సో ఇక్కడ టన్నల్ వైరింగా, కారిడార్లో చేసేటువంటి వైరింగా, గోడౌన్ వైరింగా, లేదా మెట్ల దగ్గర చేసేటువంటి లైటింగ్ వైరింగా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైటింగ్ యొక్క వైరింగ్ యొక్క ఈ యొక్క లైటింగ్ సర్క్యూట్ యొక్క ఇక్కడ కనిపిస్తున్న సర్క్యూట్ యొక్క పేరు అన్నట్లయితే కనిపిస్తున్న కనెక్షన్ దేనికి ఉపయోగిస్తున్నాం అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోడౌన్ లైటింగ్ వైరింగ్. సో గోడౌన్లో చేస్తున్నటువంటి ఆ యొక్క లైటింగ్ వైరింగ్ కోసమే ఈ రకమైనటువంటి కనెక్షన్స్ ఉపయోగిస్తారు. సో ఇది స్టూడెంట్స్, ఇది ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ 2 మాడ్యూల్ 2లో బేసిక్ వైరింగ్ ప్రాక్టీస్లోన పార్ట్ 1. ఇందులో మనకు 35 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. మిగతా పార్ట్ బి ఉన్నది. మీరు ఈ యొక్క పార్ట్ 1 చూసిన తర్వాతనే పార్ట్ బిని చూడగలరు. అందులో మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు నెక్స్ట్ అర్థం కావాలి అన్నట్లయితే ఈ 35 క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ చేసిన తర్వాత అవి అర్థమవుతాయి. థ్యాంక్ యూ.